గురుభ్యో నమః. క్రిందటి వీడియోలో 53వ శ్లోకం యొక్క విపుల భావము కొంతవరకు తెలుసుకోగలిగాం. సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి త్రిమూర్తులు సత్వ రజస్తమో గుణములకు మూలముగా ఉంటారని, ఆ తత్వములతో వారు వారి కార్యక్రమములను నిర్వహిస్తూ ఉంటారని మనము క్రిందటి వీడియో ద్వారా కూడా తెలుసుకోగలిగాం. రజోకణము ముఖ్యముగా ఉండేటువంటి తత్వంతో బ్రహ్మ సృష్టిని చేస్తూ ఉంటే, సత్వగుణము ప్రధానముగా ఉంటూ విష్ణుమూర్తి దాని స్థితికారుడిగా స్థిరీకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే తమోగుణ ప్రధానముగా ఉంటూ రుద్రుడు లయకు కారణమవుతున్నాడు. ఈ విధముగా సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు ముగ్గురును అమ్మవారి చేత సృష్టింపబడి అమ్మవారి యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం గ్రహించగలం. ప్రళయకాలములో బ్రహ్మ, విష్ణువు, రుద్రువు మొదలైన వారందరూ కూడా లయమైపోయి తిరిగి సృష్టి చేయాలి అని సంకల్పము కలిగిన తర్వాత అమ్మవారు వారిని సృష్టించి వారిని మళ్ళీ ఈ కార్యక్రమం చేయడానికి నియుక్తుల్ని చేస్తున్నది అన్న విధంగా ఈ శ్లోక రచన జరిగింది. సౌందర్యలహరిలోని 2వ శ్లోకంలో కూడా తనీ అంశం పాంశం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకారణ వికలం వహత్యేనం సౌరిహి శ్రేణ శిరసాం హరహ సంశుద్ధ్యైనం భజతి వసితో ధోరణమిదం అంటూ శంకరుడు తన 2వ శ్లోకంలో తెలియజేస్తూ అమ్మవారి యొక్క పాద ధూళి యొక్క కొంత భాగము మాత్రమే తీసుకుని రజోగుణ ప్రధానమైనటువంటి తత్వముతో బ్రహ్మ సృష్టిని చేస్తున్నాడని, సత్వగుణ ప్రధానముగా ఉన్నటువంటి విష్ణువు లోకములను స్థిరీకరిస్తున్నాడని, తమో గుణముతో రుద్రుడు లయము చేస్తున్నాడు అని తన 2వ శ్లోకంలో శంకరుడు ఈ విషయాన్ని తెలియజేసే ఉన్నారు. సృష్టి ప్రారంభమునకు ముందు అమ్మవారి నుండి అవ్యక్తము బయటికి వచ్చి, అదే దాన్ని మాయ అంటాము, అవ్యక్తము అనబడు మాయ ఉద్భవిస్తుందని, ఆ మాయ నుండి మహత్తత్వము హిరణ్య గర్భుడు ఉద్భవిస్తాడని, ఆ తర్వాత ఆ హిరణ్య గర్భము నుండి అహంకారం లేక విరాట్ రూపము ఉద్భవిస్తుంది అనే విషయాన్ని మనకు కాస్త తెలిసిన విషయం. అమ్మవారి నుండి అవ్యక్తము లేక మాయ, ఈ అవ్యక్తము నుండి మహత్తత్వము లేక హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భము నుండి విరాట్ రూపము ఉత్పన్నమవుతున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. సృష్టి స్థితి లయములకు 3 రూపములుగా త్రిమూర్తులు ఉన్నప్పటికీ ఈ 3 రూపములు అమ్మవారివే నుండి లేక అమ్మవారి నుండి ఉద్భవించినవే అనే విషయాన్ని ఈ శ్లోకము ధృవీకరిస్తూ ఉంటున్నది. సాధారణంగా మానవులందరికీ కూడా కోపం వలన లేక ఈర్ష్య అసూయ వలన కన్ను ఎర్రబారడము అనేది జరుగుతూ ఉంటుంది. అది కోపానికి లేక ఈర్ష్య అసూయలకు సంకేతముగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అమ్మవారిలోని ఎర్రదనము అనేటువంటిది అమ్మవారి యొక్క కరుణకు సంకేతముగా మనము గ్రహిస్తూ ఉంటాం.
అమ్మవారి యొక్క కరుణ అపారము అపూర్వము అన్న విషయాన్ని వాగ్దేవతలు తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. అలాగే లలితా సహస్రనామాలలోని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనేటువంటి నామము ఈ శ్లోక భావానికి మనము అన్వయించుకోవచ్చు. ఈ శ్లోకములో లీలాంజనతయ అనేటువంటి పదాలను ప్రయోగించారు. సృష్టి స్థితి లయములను చేసేటువంటి సత్వ రజస్తమో గుణములను సృష్టించుట అనేటువంటిది అమ్మవారి యొక్క లీలలో భాగమే, అటువంటివి అమ్మవారి కన్నుల వలనే జరుగుతున్నది అనే విషయాన్ని లీలాంజనతయ అన్న పదాల ద్వారా శంకరుడు మనకి తెలియజేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం గ్రహిస్తాం. ఈ శ్లోకానికి యంత్రముగా అధోముఖ సమత్రిభుజాన్ని నిర్మించుకుని రాగి రేఖ పైన కానీ బంగారు రేఖ పైన కానీ లిఖింపజేసుకొని ఆ త్రిభుజము మధ్యలో హ్రాం అనేటువంటి బీజాక్షరమును లిఖించుకుని ఆ యంత్రమును 45 రోజులు ప్రతిదినము పూజ చేస్తూ అఖండ దీపమును పెట్టి ప్రతిదినము ఈ శ్లోకములు 1000 పర్యాయములు పారాయణ చేస్తూ బెల్లపు పరమాన్నము, మినపగారెలు, పాల పాయసమును నైవేద్యముగా సమర్పించుకుంటూ ఉన్నప్పుడు కార్యసిద్ధికై చేసేటువంటి ఈ యొక్క యంత్రపూజ అఖండ దీపము వృద్ధి చెందినప్పుడు కార్యము సఫలీకృతము అవుతుందనే విషయాన్ని గ్రహించుకోవచ్చు. ఈ శ్లోకము యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.